షుగర్ పేషెంట్స్ చపాతీ రోటీ కాకుండా సంతృప్తిగా రైస్ కూడా తినవచ్చు. డాక్టర్ రైస్, షుగర్ ఫ్రీ రైస్, డాక్టర్ రైస్, డయాబెటిక్ రైస్, షుగర్ పెంచని బియ్యం, డాక్టర్ రైస్. జిల్లాకి సంబంధించిన ఫోర్కాస్ట్ చూస్తే సో 3 రోజుది ఫోర్కాస్ట్ ఇవ్వడం జరిగింది. సో నిన్న రాత్రి నుంచి చూస్తే చాలా భారీ వర్షాలు వస్తున్నాయి. సో కంటిన్యూస్గా వర్షాలు కురుస్తున్నాయి. సో దీనికి అందరూ అప్రమత్తంగా ఉండాలి. మన అధికారులు కూడా అక్కడే హెడ్ క్వార్టర్ మెయింటైన్ చేస్తూ అందరూ కోఆర్డినేట్గా చేయాలి అని అక్కడ ఫీల్డ్ స్టాఫ్కి చెప్పడం కూడా జరిగింది. మన మంత్రి గారు కూడా, ఆనరబుల్ ఇన్ఛార్జ్ మంత్రి గారు కూడా ఫోన్ చేసి ఎలా ఉంది పరిస్థితి అది కూడా అడగడం జరిగింది. అండ్ చేపట్టిన చర్యలు కూడా సార్కి చెప్పడం కూడా జరిగింది. సో ఆల్రెడీ టీమ్స్ కూడా అక్కడక్కడే స్టేషన్ కూడా ఉన్నాయి. ఎస్డిఆర్ఎఫ్ కూడా టీము మన మంచిర్యాలలో ఉన్నాయి. ఎప్పుడు కూడా అవసరం పడితే ఇమీడియట్లీ వాళ్ళు కూడా రెస్పాన్స్ అవ్వడం అవకాశం ఉన్నాయి. సో ఈ టీమ్స్ కాకుండా ఎస్డిఆర్ఎఫ్తో పాటు మన మండల్ లెవెల్ కూడా డైవర్స్, ఫిషర్మెన్ ఎవరెవరు ఉన్నారు దాంతో కూడా ఎంపీడీఓస్, ఎంఆర్ఓస్, సిఐస్, సో వాళ్ళందరితో కూడా మనం ఎవ్రీ టైం మనం గ్రూప్లో కానీ ఈ టెలికాన్ఫరెన్స్ పెడతా ఉన్నాము. సో వాళ్ళు కూడా అలర్ట్ ఉండాలి. వేరెవర్ మన వల్నరబుల్ బ్రిడ్జెస్ ఉండొచ్చు, కల్వర్ట్ ఉండొచ్చు, అది అన్ని దానికి వాళ్ళు కంపా పెట్టి లేకపోతే బ్యారికేడింగ్ పెట్టి క్లోజ్ చేయాలి అని చెప్పడం కూడా జరుగుతుంది. సో అక్కడ ఉన్న విలేజ్ పోలీస్ ఆఫీసర్, తర్వాత మన పంచాయత్ సెక్రటరీస్ అందరూ కూడా జాగ్రత్తగా ఉన్నారు. సో ఈ 3 రోజుకి అట్లీస్ట్ స్పెసిఫికలీ ఇప్పుడు చాలా చక్కగా ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో ప్రజలకు కూడా మనం కోరుకునేది ఒక్కటే, అంటే ఇంటీరియర్ ఎక్కడైనా పోకుండా వాళ్ళు ఈ 3 days కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే సడన్గా వరదలు రావచ్చు. మన దగ్గర వర్షాలు కాలేదంటే కూడా పైన ఇక్కడ కూడా క్యాచ్మెంట్ ఏరియాలో వర్షాలు అయితే కూడా ఆ వరదల ఫ్లోలో అది తెలియకుండా మనం పోతే మాత్రం అది కష్టంగా మారుతుంది అని అందరికి కూడా మనం జాగ్రత్త అవేర్ కూడా చేపిస్తున్నాం. టామ్ కూడా చేపిస్తున్నాం. మన స్పెసిఫికలీ ఒక్కొక్కసారి బ్యాక్ వాటర్ రావడం కూడా కొన్ని మండలాల్లో ఉన్నాయి. సో అక్కడ కూడా అగ్రికల్చర్ ఆఫీసర్స్ కూడా అలర్ట్ చేశాము. అంటే అక్కడ పంట నష్టాలు ఏమైనా జరుగుతూ ఉన్నాయా అది కూడా చూడడం జరుగుతుంది. దీంట్లో ఫైర్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్, రెవెన్యూ, ఎంపీడీఓ, మన పంచాయత్ సెక్రటరీ వరకు అందరూ అలర్ట్గా ఉన్నారు. అండ్ మనం మానిటర్ చేస్తూ ఉన్నాము. బట్ ప్రజలకు ఒకటే కోరినది అంటే ఎమర్జెన్సీ ఉంటేనే కొంచెం బయట పోతే మంచిది. ఎందుకంటే వర్షాలు చాలా ఎక్కువ మన సెంటీమీటర్స్లో వస్తూ ఉన్నాయి. కొన్ని మండలాల్లో స్పెసిఫికలీ ఎక్కువ ఉంది, కొన్ని మండలాల్లో అంత నార్మల్గానే ఉంది. సో ఆ చూసుకొని మీకు అవసరం ఉన్న విషయాలకి బయట పోండి. లేదంటే రేపటి వరకు మనకు ఫోర్కాస్ట్ ఉన్నాయి, అప్పటి వరకు కొంచెం జాగ్రత్త ఉండాలని చెప్తుంది. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.